హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు నెల్లూరు డిస్టిక్ ఏఎస్ పేట దర్గా దర్శనం ప్రయాణం. ఈ ప్రయాణాన్ని మేము నెల్లూరులో కొలువైన ఇరుకాళ్లమ్మ పరమేశ్వరి దేవాలయం నుండి మా ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనందాన్ని ఇచ్చిన ఈ ప్రయాణంలో మాకు ఎదురైన ఎన్నో దేవాలయాలు, ప్రతిమలు, పచ్చని పైర్లు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాం. ఇంకా చాలా చెప్పుకోదగ్గ విషయాలు ఎన్నో మరెన్నో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ ప్రయాణ మార్గాన మాకు దర్శనమిచ్చిన బాల సరస్వతి దేవాలయం, ఎత్తైన హనుమంతుని ప్రతిమతో ఉన్న దేవాలయాలు, శివుని ప్రతిమ గల దేవాలయాలు, జొన్నవాడలో వెలసిన కామాక్షమ్మ దేవాలయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో దేవాలయాలు, దర్గాలు, మసీదులు, చర్చిలు, రైతన్నలు పండిస్తున్న వివిధ రకాల పంట పొలాలు, ఇవన్నీ మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న మనవి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరెన్నో ఇటువంటి అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కలుజు పోటెపాలెం గ్రామానికి దగ్గరగా ఉన్న కలుజు కాలువ. త్వరలో ఇక్కడ వంతెనను కూడా నిర్మించబోతున్నారని సమాచారం. మేము ఆ మార్గాన్న వెళ్తున్నప్పుడు వంతెనకు సంబంధించిన పనులను చేయిస్తున్నారు. ఈ వీడియో ప్రారంభ దశలో చెప్పిన సమాచారం అంతటిని చూసి తెలుసుకోవాలంటే ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ఇట్లు మై విలేజ్ ఆర్ చాయిస్. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ వంతెన జొన్నవాడ దగ్గర్లో ఉన్న పెన్నా నది వంతెన. మనం ఇప్పుడు చూడబోతున్న జొన్నవాడలో వెలిసిన కామాక్షమ్మ దేవాలయం ఇది. ఇప్పుడు మనం బుచ్చి నగరంలోకి ప్రవేశించబోతున్నాం. బుచ్చి నగరంలోకి ప్రవేశించబోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరెన్నో ఇటువంటి అప్డేట్స్ వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. బుచ్చి నగరంలోకి ప్రవేశించిన అనంతరం ఆత్మకూరు మార్గాన ఏఎస్ పేట దర్గా వద్దకు ఈ మార్గం చాలా సులువైనది.
మిగతా ప్రయాణాన్ని తర్వాత వచ్చే వీడియోలో చూద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి మై విలేజ్ అవర్ ఛాయిస్. ధన్యవాదములు. యోస్ వెల్కమ్ మై ఛానల్.